chloro butanic acid. Write down name. 1,2 chloro butanic acid. Write the name. Strike out these vowels. E and O. E and O strike out. 1,2 butanic acid. That's the name is. Understand easy. It will be getting easy marks. Next, there is you should observe this. This O means carboxylic acid. Here to lone pair is there. You should write that lone pair also. Observe that is carboxylic acid. Why two lone pair? See that here one electron, here one electron, here one electron, here one. 4 bonds are there. Extra 2 electrons are there. You should put lone pair on the O. Next, tell me. First, what should be taken here? Numbering, give them number. Number give 1, 2, 3, 4, 5. Here OH is there. OH means Sarva Siram. OH means hey, listen to OH means here is symbol. Alcohol ఏంటది? మరి అది చెప్పాలి ఎంట్లేవా OL, this is OL. తర్వాత OL తర్వాత ఏంటి? ఏ చూడండి పైకే ఏం బాండ్స్ అది? ఏ సింగిల్ బాండ్ అయితే ఏను, డబుల్ బాండ్ అయితే ఈను, అదే ట్రిపుల్ బాండ్ అయితే ఐను. ఇవన్నీ సింగిల్ బాండే కాబట్టి ఒకేటే ఉంది కదా. యూ షుడ్ అబ్జర్వ్ దట్. ఏంటది ఏను 1 అసలు ఇది 1 ఇన్విజిబుల్ కాబట్టి ఏను. తర్వాత చూడు ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ బాండ్స్. తర్వాత ఎన్ని కార్బన్స్ ఉండే? ఎన్ని ఉండే? ఇటు చూడు ఎన్ని ఉండే కార్బన్స్? 5కి ఏమంటారు? అది పెంట్. ఓకే, పెంట్. నెక్స్ట్ తర్వాత ఏంటి? ఇది ఉంది కదా, సైకిల్ లేదు. చుట్టూ ఉంటే సైకిల్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రైట్ చైన్. ఇట్ ఈస్ నాట్ ఏ cyclic or it is aliphatic. Aliphatic means straight chain. Straight chain means what is that? Here is the chlorine. What is the number of chlorine? 2 chloro, 2 comma chloro, EO, cut it, and 2 chloro glucoropentanol. Pentanol. This is the name. Write down. If you give the name, you can get 4 or 6 marks for one structure. Intelligent lesson this is. Okay, I understood clearly. Next this is. What are these? Yesterday I told you. If you lose 1 electron, C1H4 kada methane. Here CH4, C1H4 means methane. Methane, if you lose 1 electron, what will happen? It will become methyl. Last night I told it. If you lose 1 electron from the methane, it will become methyl. ఇక్కడ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి. ఇది ఇక్కడ కూడా ఏంది సబ్స్టిట్యూట్ ఏమి లేదు కాబట్టి సబ్స్టిట్యూటే కదా. చెప్పండి ముందు. ఇదేంటిది? ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఏంటి? ఇక్కడ డైమిథైల్. ఏది? డైమిథైల్. ఈ మిథైల్ ఏంటి? సబ్స్టిట్యూట్ చెప్పా కదా. సబ్స్టిట్యూట్ అంటే ఎక్కడ వచ్చింది? ముందు వచ్చింది. అదే చూడండి, లిసన్ ఇట్. సబ్స్టిట్యూట్ అంటే ముందు వచ్చింది. మిథైల్స్ అన్ని, ఆల్కైల్స్ అన్ని ఏంటి? సబ్స్టిట్యూట్స్, బట్ నాట్ ఫంక్షనల్ గ్రూప్స్. దట్స్ వై వాట్ ఈస్ దట్? డై. డై ఎక్కడ? డైమిథైల్
butane bond ఉంది కదా butane this is the name ఓకేనా డై సబ్స్టిట్యూట్ you should put to word group this is the main word root word write down here root word this is root word cycle substituents bonds functional group easily you can do okay na easily I have made this all okay next here double bond is there observe it here how do you give number it will here double bond is there that's why you do 1 2 3 after functional group we should take bonds 2 3 4 5 tell what is that functional group bonds tell root word and how much 1 2 3 4 5 pentene ముందే ఉంది సైకిల్ లేదు కదా కాబట్టి స్టేజ్ 2 chloro pentene in that way you can do easily you can do అర్థమైందా ఈజీగా మీరు పుస్తకం మైండ్ బ్లాక్ అయింది మామూలు కూడా నామినేక్లెస్ అంటే మీరు వీటిలో ఈ 4 గుర్తుపెట్టుకోండి 4 ఆల్కహాల్ ప్యాలియడ్ కీటోన్ ఆయిక్ యాసిడ్ ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీకు ఇప్పుడు చూసారు ఇక్కడ గుర్తుపెట్టలేదు మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా అయింది ఫంక్షనల్ గ్రూప్ ముందు తీసుకోండి ఎటువంటి తీసుకోవాలి చూడండి ముందు రైట్ టు లెఫ్ట్ యారో మార్క్ వేసుకోండి రైట్ టు లెఫ్ట్ యారో మార్క్ వేసుకోండి రేపు ఎగ్జామ్లో మర్చిపోతారు మీరు రైట్ టు లెఫ్ట్ తీసుకోండి అదే కొండ గుర్తు ఈజీగా మీరు ఎన్నుంటి కాలంలో ఈత్ ఇక్కడ మీకు మీరు రాయాల్సిందేంటి ఫస్ట్ అయితే ఏంటి మిత్ సెకండ్ అయితే ఇత్ థర్డ్ అయితే ప్రాప్ ఫోర్త్ అయితే బ్యూట్ అదే ఫిఫ్త్ అయితే పెంట్ అదే సిక్స్త్ అయితే ఎగ్స్ అదే ఎఫ్2 ఎగ్స్ తర్వాత ఎఫ్2 ఆక్టు నాను అండ్ డెక్ ఇవన్నీ ఏంటి వాడ్ రూట్ వాడ్ ఇయర్ దీస్ ఆర్ ఆల్ రూట్ వాడ్ నెక్స్ట్ వన్ ఏంటి ఇంకోటి ఏంటి మనం ఆల్కైల్ అర్థమైందా ఆల్కైలు ఏంటది ఆల్కైల్ 6 ఏముంటాయి ఇథైలు ఒక హైడ్రోజన్ లూజ్ అయితే అర్థమైందా C1H3 ఏదది మిథైల్ ఇది C2H ఎంత H4 5 మిథైల్కి 4 Cn+2n+2 how much electrons 5 this is 5 1 hydrogen అండి ప్రొపైల్ how much C3 H how much less than hydrogen by using formula అదే 3 2s are 6 plus 8 and means 7 3 5 7 butyl means C4 but means 4 H how much 9 difference there we can tell next pentyl means C5 H11 these are also important dimethyl pentyl these also note down write down these are the important in writing the names propane come on okay na